కనిపిస్తున్న ఈ గ్రామం పేరు రుద్రవరం. నరసమ్మ అనే వృద్ధురాలు తన కొడుకు సాంబడుతో కలిసి ఇదే గ్రామంలో నివసిస్తుంది. సాంబడుకు సంవత్సరం వయసున్నప్పుడే తండ్రి చనిపోయాడు. అయితే అప్పటి నుండి తన కష్టంతోనే ఇంటిని వెళ్ళదీసేది నరసమ్మ. అయితే సాంబడు వట్టి అమాయకుడు, కాస్త తింగరితనం కూడా ఎక్కువే. సాంబడు వయసు 20 సంవత్సరాలు, కానీ అతని బుద్ధి మాత్రం చిన్న పిల్లల వలె ఉంటుంది. అయితే ఊళ్ళో వాళ్ళంతా సాంబడుని పిచ్చివాడని, వెర్రివాడని గేలి చేస్తూ ఎగతాళి చేసేవాళ్ళు. ఈ మాటలన్నీ విన్న నరసమ్మ మాత్రం లోపల బాధపడేదే కానీ ఏ ఒక్కరిని పల్లెత్తు మాట అనేది కూడా కాదు. నరసమ్మ తన కష్టంతోటే అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని తెచ్చి ఊళ్ళో అమ్మి ఆ వచ్చిన డబ్బుతో కాలం వెళ్ళదీసేది. అలా ఒకరోజు, నాయనా సాంబా, నేను అడవికి వెళ్ళి కట్టెలు తీసుకొస్తా, సరేనా? అమ్మ, రోజు నువ్వే వెళ్తావు కదా, ఈరోజు నీతో పాటు నేను వస్తానమ్మా. అంత దూరం నువ్వు నడవలేవయ్యా. నా మాట విను, నువ్వు ఇంటి దగ్గరే ఉండు, నేను తొందరగా వచ్చేస్తాను. వద్దు అమ్మా, నాకు ఇంటి దగ్గర ఏమీ తోచదు, నేను నీతో పాటే వస్తా. ఇక నరసమ్మ ఎంత చెప్పినా వినకుండా సాంబడు మరీ మారం ఎక్కువగా చేయసాగాడు. ఇక విసుగు చెందిన నరసమ్మ, సరే, నువ్వు నాతో పాటే రా, కానీ నువ్వు నన్ను ఎక్కువగా విసిగించకూడదు, సరేనా? నేను చెప్పినట్టే వినాలి, సరేనా? సరే అమ్మా. అలా నరసమ్మ ఒక మట్టి కుండలో కాసింత గంజి పోసుకొని తన కొడుకును తీసుకొని అడవికి వెళ్ళింది. అలా కొద్దిసేపటికి కాసిన్ని కట్టెలు పోగు చేస్తూ ఉండగా, అమ్మా అమ్మా, నాకు బాగా ఆకలిగా ఉందే. అదేంటి సాంబా, ఇప్పుడే కదా ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది, అప్పుడే ఆకలేంట్రా? నాకు అవన్నీ తెలీదు, నాకు బాగా ఆకలిగా ఉంది. సరే సరే, చూడు, ఆ ఎదురుగ్గా కనిపిస్తున్న చెట్టుకి గంజి ఉన్న కుండను కట్టాను, నువ్వు తాగి మిగిలిన గంజి నాకు తీసుకురా, సరేనా? అలాగే అమ్మా. అలా సాంబడు చెట్టు కింద నిలబడి పైకి చూస్తూ ఆ గంజి ఉన్న కుండ వైపు కేసి చూస్తూ కుండతో ఇలా మాట్లాడుతున్నాడు. కుండా కుండా, కిందికి రావా, నాకు బాగా ఆకలిగా ఉంది, నువ్వు కిందికి వస్తే ఆ గంజిని తాగి ఇంకాసింత మా అమ్మకి కూడా తీసుకెళ్తా. అలా సాంబడు కుండతో మాట్లాడుతూ ఉండగా ఇంతలో పెద్దగా గాలి వీయడంతో చెట్టు ఊగుతూ ఉంది. చెట్టుతో పాటు కొమ్మకు వేలాడదీసిన గంజి ఉన్న కుండ కూడా అడ్డంగా ఊగసాగింది. దాంతో సాంబడికి ఆ కుండ రాను, నేను కిందికి రాను అని అన్నట్టుగా అర్థమయ్యింది. వెంటనే ఆకలితో ఉన్న కోపంతో సాంబడు, ఏయ్ కుండా, నాకు అసలే బాగా ఆకలిగా ఉంది, మర్యాదగా నువ్వే కిందికి వస్తావా, లేదంటే రాయితో నిన్ను పగలగొట్టమంటావా అంటూ గట్టిగా ఆ కుండను బెదిరించసాగాడు. ఇంతలో మళ్ళీ పెద్దగా గాలి వీచసాగింది. దాంతో కొమ్మకు కట్టి ఉన్న ఆ కుండ మళ్ళీ అడ్డంగా ఊగసాగింది. ఇక అదంతా చూసిన సాంబడు కోపంతో ఊగిపోయాడు. ఎంత పొగరే నీకు, చెట్టంత మనిషిని పిలుస్తున్నా లెక్క చేయవా? చివరిసారిగా చెబుతున్నా, కిందికి వస్తే సరే సరే, లేదా ఈ రాయితో నిన్ను బద్దలు కొడతాను అంటూ మళ్ళీ బెదిరించసాగాడు. ఇక మళ్ళీ గాలి వేయడంతో ఆ కుండ మళ్ళీ అడ్డంగా ఊగసాగింది. ఈసారి సాంబడికి కోపం కట్టలు తెంచుకుంది. ఇక కోపంతో ఒక రాయిని తీసుకొని గురిపెట్టి మరీ కుండకి కన్నం చేశాడు. అంతే, ఒక్క ఉదుటున కుండలో ఉన్న గంజి అంతా ధారలా కారసాగింది. ఇక సాంబడు చేసేదేమీ లేక ఆ గంజిని నోటితో తాగసాగాడు.
అలా సగం గంజి తాగాక తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే ఏయ్, ఆగు ఆగు, చాలు, మా అమ్మకి కూడా కావాలి కదా, చాలు, నాకు చాలు, ఆగు. అని అంటున్నాడు. ఇక సాంబడు ఎంత మొత్తుకున్నా ఆ కుండలో గంజి అంతా అలా ధారలా కారసాగింది. అర్థమయ్యింది. సరేలే, నా మాట వినకూడదని నిక్కచ్చిగా ఉన్నట్టున్నావు కదా. సరే, నేను మాత్రం తగ్గుతానా ఏంటి? మొత్తం తాగేస్తా. అంటూ గంజి మొత్తాన్ని సాంబడు ఒక్కడే తాగేశాడు. ఇక తాపీగా తల్లి దగ్గరకు వెళ్ళాడు. కొడుకు వట్టి చేతులతో రావడం గమనించిన నరసమ్మ, అదేంటి సాంబా, కుండ తీసుకురాలేదు? నాకు కాసింత గంజి తీసుకురమ్మన్నా కదా. అని తల్లి అడగగానే సాంబడు అక్కడ జరిగిన సంభాషణ అంతా చెప్పసాగాడు. హా, అర్థమైందిలే నాయన. నీకున్న తెలివి గురించి తెలిసి కూడా నీకు ఒక పని చెప్పాను చూడు, నాకే బుద్ధి లేదు. సరేలే, ఇంటికెళ్ళాక ఏదో ఒకటి తింటా, కానీ నువ్వైతే ఈ కట్టెల మోపుని మన ఇంటి దగ్గర వేసి మళ్ళీ వస్తావా? ఈరోజు ఎట్టాగైనా 4 మోపులు ఎక్కువగా కొడితే రేపటికి మనకు రోజు గడుస్తుంది నాయన. సరేనా అయ్యా? ఓ, అట్టాగే అమ్మా. ఇప్పుడే కడుపు నిండా గంజి తాగాను కదా, నాకు బాగా బలం పెరిగిపోయింది. సరే, నువ్వు 4 కాదు, ఇంకెన్నైనా ఇవ్వు, నేరుగా మన ఇంటి దగ్గరికి వెళ్ళి వేసొస్తా. అంటూ తన తల్లి చేత్తో ఒక కట్టెల మోపును నెత్తిన పెట్టించుకొని బయలుదేరాడు సాంబడు. అలా ఒక మోపుని ఇంటి దగ్గర వేసి మళ్ళీ తిరిగి రాగానే ఎండకి బయర్లు కమ్మాయి సాంబడికి. అలా దారి మధ్యలో ఒక వాగు కనిపించడంతో, అబ్బా, దాహంగా ఉంది, కాసిన్ని నీళ్ళైనా తాగుదాం అంటూ వాగు దగ్గరికి వెళ్ళి వాగులోకి తొంగి చూశాడు సాంబడు. అంతే, నీళ్ళల్లో తన ప్రతిబింబాన్ని చూసి ఒక్కసారిగా భయపడ్డాడు. అమ్మో, ఈ నీళ్ళలో ఎవరో ఉన్నారే, పైగా నాకేసి అలా చూస్తున్నారు, ఎవరై ఉంటారబ్బా? అంటూ మళ్ళీ భయంగానే నీళ్ళలోకి తొంగి చూశాడు సాంబడు. మళ్ళీ అదే ప్రతిబింబం కనిపించింది. ఇక సాంబడికి కాస్త తమాషాగా అనిపించింది. ఏయ్, ఎవరు నువ్వు? అంటూ పలకరించాడు. తాను చేసిన సైగలే మళ్ళీ నీటిలో కనిపించడంతో సాంబడు ఇలా మాట్లాడసాగాడు. మరేమో, నా పేరు సాంబడు, మాది పక్కనే ఉన్న రుద్రవరం. మరేమో మా అమ్మ ఇంత ఎండలో నా చేత కట్టెల మోపును మోయిస్తుంది, నా వల్ల కావట్లేదు, నువ్వేమైనా నాకు సాయం చేయగలవా? అంటూ తలాడించాడు సాంబడు. నీటిలో ఉన్న తల కూడా ఆడించడంతో సాంబడికి నీటిలో ఉన్న మనిషి సరే అన్నట్లుగా అర్థం చేసుకొని, అబ్బా, నువ్వెంత మంచి స్నేహితుడివి, ఇప్పుడే పరిచయం అయ్యావో లేదో అప్పుడే నాకు సాయం చేస్తా అంటున్నావు. ఉండు, ఇప్పుడే వస్తానే. అంటూ హుషారుగా తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఎత్తవే మోపు, నువ్వు త్వరగా మోపులు కడతా ఉండు, నేను త్వరగా ఇంటికాడ చేరుస్తా ఉంటా. నీ అవ్వ ఇవాళ తగ్గేదే లేదు. కొడుకు హుషారుతనం చూసి మొదట అనుమానం వచ్చిన తర్వాత మురిసిపోయింది నరసమ్మ. నా బాబే, నా బంగారమే. అయితే ఇంకా 2 మోపులు ఎక్కువే వేసుకుందామా? నీ ఇష్టమమ్మా, ఇవాళ ఎన్ని మోపులు కడతావో కట్టు, నీ ఇష్టం. అంటూ నరసమ్మతో మోపు ఎత్తించుకోవడం, నేరుగా తీసుకువచ్చి వాగులో వేయడం, ఇదే తంతు. వరుసగా 8 కట్టెల మోపులు అలాగే వేస్తూ వచ్చాడు. కొడుకు వేగం, హుషారుపై కాస్త అనుమానం వచ్చి కొడుకును కదిలించింది నరసమ్మ. సాంబా, ఏంటయ్యా, మన ఇల్లు ఇక్కడి నుండి సుమారుగా 1 మైలు దూరం ఉంటుంది కదా, మరి నువ్వెట్టా ఇంత వేగంగా అలసిపోకుండా ఇంత ఎండలో అంత హుషారుగా మోస్తున్నావు? ఓ, అదా అమ్మా, నీకు అసలు విషయం చెప్పలేదు కదూ. ఇందాక
నువ్వు మొదట కట్టెల మోపును ఇంటి దగ్గర వేసి రమ్మన్నావు కదా. మోపు ఇంటి దగ్గర వేసి బాగా దాహంగా వేయడంతో పక్కనే ఉన్న వాగులో నీళ్లు తాగుదామని తొంగి చూశానమ్మా. అంతే, నీళ్ళలో ఎవరో దాక్కుని ఉన్నారు. విచిత్రం ఏంటంటే అమ్మా, తను నాకు మంచి దోస్త్ అయినాడు. అంతే, నాకు నీకు శ్రమ లేకుండా ఈ కట్టెల మోపులన్నింటినీ ఇంటి దగ్గర చేరుస్తావా అని అడిగా. అంతే, వాడు సరే అన్నాడు. అంటూ జరిగిన విషయమంతా చెప్పాడు సాంబడు. నరసమ్మకు విషయమంతా అర్థమైపోయింది. తన కొడుకు నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని ఎవరో ఉన్నారు అని అనుకుంటున్నట్లు ఇక అర్థమైపోయింది. ఇక పొద్దున్నుండి ఎండలో బాగా కష్టపడి కొట్టిన కట్టెలన్నింటినీ అలా నీటిపాలు చేసిన తింగరి కొడుకుపై ఎక్కడ లేని కోపం వచ్చింది నరసమ్మకి. ఇక కొడుకు చేష్టలతో విసుగు చెందిన నరసమ్మ, అవునా అయ్యా, సరేలే, ఇంత ఎండలో ఇంటికి నడుచుకుంటూ ఏం పోతావులే కానీ నిన్ను ఈ కట్టెల మోపులోనే వాగులో వదిలేస్తా. నీటిలో ఉన్న నీ దోస్తుగాడు నిన్ను క్షేమంగా ఇంటికి చేరుస్తాడు, సరేనా? అమ్మా, మరి నువ్వు నాతోనే రా అమ్మా. ఇంత ఎండలో నువ్వెలా నడుస్తావు? ఆ మాటలు విన్న నరసమ్మ కొడుకు అమాయకత్వం, తింగరితనంతో లోపల కుమిలిపోతూ బయటికి మాత్రం, నేను ఇంకో కట్టెల మోపుతో చిన్నగా నడుచుకుంటూ వస్తానులే అయ్యా. అంతగా అవసరమైతే వాగులో ఉన్న నీ దోస్తుగాడి సాయంతో నేను తొందరగానే ఇంటికి తిరిగి వస్తాలే. ముందైతే నువ్వు వెళ్ళు అంటూ కట్టెల మోపుకి తన కొడుకుని కట్టి బాధతో వాగులోకి వదిలేసింది నరసమ్మ.